అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో రక్తపోటుతో చాలామంది బాధపడుతున్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అసలు రక్తపోటు అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, అసలు రక్తపోటు అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది సార్? అంటే రక్తపోటు అంటే మనము మెడికల్ పరిభాషలో హైపర్ టెన్షన్ అంటాం. మామూలుగా గుండె పంపు చేసినప్పుడు శరీరానికి అన్ని భాగాలకి రక్తం సరఫరా అవుతుంది. అది పంప్ అయినప్పుడు ఏదైతే ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని శరీరంలో అన్ని భాగాలకు వెళ్ళేటప్పటికి ఆ ప్రెషర్ ఎఫెక్ట్ అది అన్ని భాగాలకు రక్తం సరఫరా కావడానికి అది అవసరం. అది గుండె జనరేట్ చేస్తుంది. అదేవిధంగా గుండె రిలాక్స్ అయిపోయినప్పుడు మళ్ళీ రక్తం అన్ని భాగాల్లోంచి గుండెకి వస్తుంది. ఈ పంప్ అయినప్పుడు ఏదైతే ప్రెషర్ పెరుగుతుందో దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని, ఈ హార్ట్ రిలాక్స్ అయినప్పుడు ఏదైతే ప్రెషర్ తగ్గుతుందో దాన్ని డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ అని మనం మెడికల్ పరిభాషలో సంబోధిస్తాం. ఇది మామూలుగా అయితే చాలా మందికి తెలిసి వచ్చుండొచ్చు. ఇది పైది 120, కిందిది 80, అంటే 120/80ని మనం నార్మల్ ప్రెషర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్రెషరు పైది ఇంతకుముందు అయితే మనం 140 కంటే ఎక్కువ అనుకుంటుంటే ఈ మధ్య అధ్యయనాల్లో 130 కంటే ఎక్కువ ఉంటేనే ప్రాబ్లం అని వచ్చింది. కనుక ఈ వాల్యూ పైది 130 కంటే ఎక్కువ, కిందిది 80-85 కంటే ఎక్కువ ఉన్నప్పుడే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ కింద, హైపర్ టెన్షన్ కింద మనం పరిగణిస్తున్నాం. అంటే దాన్ని మీరు అన్నట్టుగా రక్తపోటు అని మన తెలుగులో అంటాం. ఇది మరి నార్మల్ ప్రెషర్ అయితే ప్రతి భాగానికి రక్తం సరఫరా కావడానికి ఉండాల్సిందే. కానీ ఈ ప్రెషరు మోతాదు కంటే ఎక్కువగా అయినప్పుడు మాత్రమే అది రిస్క్కు లోనైన పరికరం రిస్క్ ఉంటుంది. కనుక ఆ రిస్క్ దాన్ని వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేసి ఈ అధిక ప్రెషర్ను మళ్ళీ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. సో నార్మల్గా ఉండే ప్రెషర్ 120/80 కంటే ఎక్కువైపోయి 130/80 కంటే ఎక్కువైనప్పుడు దాన్ని మనము హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు అంటాం. చాలామంది 140/90 అని అనుకుంటుంటారు ఇంతకుముందు. దాన్ని ఈ మధ్య అధ్యయనాలలో ఈ 131 నుంచి 140 మధ్యలో, 80 నుంచి 89 మధ్యలో కూడా రిస్క్ ఉందని తెలిసింది. కనుక ఆ కట్ ఆఫ్ను తగ్గించి మనం 130/80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు మనము అనుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం. సో ఇది మనము హైపర్ టెన్షన్ అంటాం. ఇది మరి చిన్నవాళ్ళల్లోనా పెద్దవాళ్ళలో చూసినట్టయితే ఇది 18 ఏళ్ల పైబడిన వాళ్ళకందరికీ కూడా ఈ వాల్యూస్ వర్తిస్తాయి. పిల్లలలో అది వారికి ఏజ్ ప్రకారంగా వేరే ఫార్ములాస్ ప్రకారంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని నిర్ధారించడానికి అది వేరే ఫార్ములాస్ ఉంటాయి. కాకపోతే బై అండ్ లార్జ్ ఇది అడల్ట్స్లో మాత్రం ఇది వీలవుతుంది. చాలామంది అనుకుంటారు వయసు పెరిగిన వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటే పర్లేదని, కానీ అది కరెక్ట్ కాదు. ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా 130/80 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని హై బ్లడ్ ప్రెషర్ కింద మనం కన్సిడర్ చేస్తాము, హైపర్ టెన్షన్ అంటాం. సార్, చిన్నవాళ్ళల్లో కూడా ఇప్పుడు హై బీపీ అనేది వస్తుంది. సో పెద్దవాళ్ళే కాకుండా చిన్న ఏజ్లో 16-17 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకి ఇది రావడం ఎంతవరకు ఇదంటారు? అంటే చిన్నవాళ్ళల్లో 18 ఏళ్ల కింద వాళ్ళల్లో జనరల్గా బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏదైనా పుట్టుకతో వచ్చిన వ్యాధి వల్లనో, లేదంటే కిడ్నీ రక్తనాళాల నారోయింగ్ వల్లనో, ఇంకేదైనా హార్మోన్ ట్యూమర్స్ వల్లనో అట్లాంటివి సంభవిస్తుంటాయి. దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. బై అండ్ లార్జ్గా ఏదైతే పెద్దవాళ్ళల్లో వచ్చే హైపర్ టెన్షన్కు ఏం కారణం లేకుండానే దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అది ఎక్కువ కామన్గా ఉంటుంది. కానీ పిల్లలలో మాత్రము సెకండరీ హైపర్ టెన్షన్ ఎక్కువ కామన్గా ఉంటుంది. సో కనుక మనము బ్లడ్ ప్రెషర్ ఎందువల్ల వచ్చిందని మనం కనుక్కోగలిగినట్టయితే దానికి ఆటోమేటిక్గా ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇది పిల్లలలోనే ఎక్కువ వీలవుతుంది. కాకపోతే ఈ సెకండరీ కాజ్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు అంత ఈజీగా అది కంట్రోల్ కాదు. ఆ ప్రాబ్లమ్ని మొత్తానికి తొలగిస్తే మాత్రమే అప్పుడు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. కానీ 90% పెద్దవాళ్ళల్లో వచ్చే బ్లడ్ ప్రెషర్కి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వేరియస్ పెథోజెనెటిక్ మెకానిజమ్స్ వల్ల, అది బాడీలో చేంజెస్ వల్ల అది వస్తుంది. కనుక ఒక ప్రత్యేకమైన కారణం వల్ల అని చెప్పలేము. సో వాటన్నిటి కూడా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. పెద్దవాళ్ళలో కూడా అప్పుడప్పుడు కిడ్నీస్ చెడిపోయినా, లేదంటే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు నారింగ్ ఉన్నా, లేకుంటే అడ్రినల్ గ్రంథి ట్యూమర్స్ ఉన్నా, లేక వేరియస్ ఇతర కారణాల వల్ల కూడా అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం సెకండరీ హైపర్ టెన్షన్ కింద పరిగణిస్తాము.
సో కానీ మన బ్లడ్ ప్రెషర్ సెకండరీ అయితేనేమో ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే మనం ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే మాత్రం ప్రిడామినెంట్గా డైట్లో నియమాలు పాటిస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ దానికి కావాల్సిన మందులు డాక్టర్ సలహా ప్రకారంగా పాటిస్తే సిగ్నిఫికెంట్గా మన ప్రెషర్ని తగ్గించుకొని మన రిస్క్ని తగ్గించుకోవచ్చు. సార్, హై బీపీ ఉన్నా పర్లేదు, లో బీపీ ఉంటే ఇమీడియట్గా చనిపోతారు అనేది ఒక అపోహ ఉంది, అది నిజమే అంటారా? అంటే మెడికల్ పరిభాషలో లో బీపీ అనేది పదము హైపోటెన్షన్ అనే దానికి జనరల్గా హార్ట్ అటాక్ వచ్చి పంపింగ్ తగ్గి బీపీ తగ్గినప్పుడు, లేదంటే ఏదైనా దెబ్బ తాకి బ్లీడింగ్ అయ్యి బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు, లేదంటే జ్వరం వచ్చి స్వెట్టింగ్ ఎక్సెసివ్ అయిపోయి తినడం లేకుండా డీహైడ్రేట్ అయిపోయినప్పుడు, లేకుంటే లూజ్ మోషన్స్ అయ్యి ఎక్కువగా ఫ్లూయిడ్ లాస్ అయినప్పుడు అప్పుడు కొంచెం బ్లడ్ ప్రెషర్ తగ్గుతూ ఉన్నమాట వాస్తవం. కానీ బై అండ్ లార్జ్గా ఏ జబ్బు లేని వాళ్ళకి, కొందరు లేడీస్లలో ఎస్పెషల్లీ థిన్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ అరౌండ్ 90-100 అట్లా ఉన్నదాన్ని కొందరు హైపోటెన్షన్ అని పరిగణిస్తారు. అది కరెక్ట్ కాదు. జనరల్గా బ్లడ్ ప్రెషరు సిమ్టమ్స్ లేనప్పుడు 90 పైన ఉన్నా కూడా దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏదైనా కారణం వల్ల బీపీ తగ్గినప్పుడు మాత్రమే దాన్ని హైపోటెన్షన్ అంటాం. హైపోటెన్షన్ అనేది ఊరికే రాదండి, అది ఏదైనా కారణం వల్లనే వస్తుంది. కనుక హార్ట్ అటాక్ వల్ల బీపీ తగ్గినా, ఏదైనా ఫ్లూయిడ్ లాస్ అయ్యి బీపీ తగ్గినా, మోషన్స్ అయ్యి బీపీ తగ్గినా, ఫీవర్ వల్ల తగ్గినా, అట్లాంటప్పుడు ఆ కారణాన్ని ట్రీట్ చేయకపోతే ఇమీడియట్గా రోగికి ప్రమాదమయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక ఆ లో బ్లడ్ ప్రెషరు ప్రమాదకారం చెప్తారు. కానీ ఏ విధమైన డిస్కంఫర్ట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా ఒక పర్సన్ 100 వరకు 90 వరకు బ్లడ్ ప్రెషర్ ఉన్న అన్ని నార్మల్గా చేసుకున్నట్టయితే అప్పుడు రిస్క్ ఏమి ఉండదు. కాకపోతే ఏదైనా కారణం వల్ల బీపీ తగ్గుతున్నట్టు మాత్రం ఆ కారణాన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఇంకా బీపీ తగ్గిపోయి మరీ శరీరంగా రక్తస్రావం అన్నీ ఎఫెక్ట్ అయిపోయి ఇంకా అన్ని ఆర్గన్స్ చెడిపోయి రోగి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కనుక మరీ తక్కువ బ్లడ్ ప్రెషర్ మంచిది కాదంటారు. కానీ స్టేబుల్గా ఉన్నప్పుడు, ఏం సిమ్టమ్స్ లేనప్పుడు బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అది ఎంత అక్యూట్గా జరిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది. తనకు ముందు నుంచే హ్యాబిచువల్గా కొందరికి తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఏం నష్టం జరగదు. కానీ హ్యాబిచువల్గా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే మాత్రం డెఫినెట్గా నష్టం జరుగుతుంది. చాలామంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు అట్లా ఉండాలి, సిమ్టమ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ బై అండ్ లార్జ్ 90% మందిలో పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవు. రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టి చెక్ చేయించుకున్నప్పుడే అది హై బ్లడ్ ప్రెషర్ అయినా హైపర్ టెన్షన్ అని తెలుస్తుంది. కానీ సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు సిమ్టమ్స్ వస్తాయి? మరి బీపీ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కానీ, హార్ట్ పంపింగ్ మీద ఎఫెక్ట్ అయిపోయి హార్ట్ సైజ్ పెరిగి పంపింగ్ తగ్గినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అవడం కానీ, లేదంటే కిడ్నీ మీద బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, లేదంటే బ్రెయిన్ రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చి పెరాలిసిస్ వచ్చినప్పుడు కానీ, అట్లాంటప్పుడు మాత్రమే దాన్ని ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్గన్స్ చెడిపోయినప్పుడు అప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సో కనుక సిమ్టమ్స్ కోసం మనం వెయిట్ చేయకూడదు. అందరూ కూడా ఏజ్ పైబడ్డ 30 years ప్లస్ వాళ్ళందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వన్స్ ఇన్ ఇయర్ అట్లా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకొని, ఒకవేళ ఎక్కువ ఉంటే సిమ్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. సార్, రెగ్యులర్గా లో బీపీ అయ్యే వాళ్ళకి ఫీమేల్స్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా అవుతున్నప్పుడు వాళ్ళు ఏమైనా బ్లడ్ టెస్ట్లు అలా చేయించుకోవాలంటారా సార్? అంటే సిమ్టమ్స్ అవి ఏమి లేకపోతే పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఏమిటంటే ఉపవాసాలు చేసినా, సడన్గా డిహైడ్రేషన్ అయిపోయినా, తినకపోయినా, ఇంకా కళ్ళు చీకట్లు వచ్చి కొంచెము గిడ్డినెస్ లాగా రావడము, కళ్ళు చీకట్లు రావడం వచ్చి వెరీ రేర్గా పడిపోవడం కూడా జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ తక్కువ ఉన్న బ్లడ్ ప్రెషర్ ఇంకా తక్కువ కాకుండా చూసుకోవడానికి మనం ఇట్లా ఫాస్టింగ్లు అది చేయకుండా టైమ్లీ ఫుడ్ తీసుకొని ఆహార నియమాలు పాటించుకొని అలా రాకుండా చూసుకుంటే మంచిది. అక్యూట్గా తగ్గినప్పుడు ఒకవేళ బటర్ మిల్క్లో సాల్ట్ వేసుకొని కానీ, నిమ్మరసం కానీ అట్లాంటివి తగ్గితే కొంత మేరకు వాటికి రిలీఫ్ ఉంటుంది. కానీ ఏదైనా కారణం వల్ల బీపీ తగ్గితే మాత్రం దానికి ఇమీడియట్గా అటెన్షన్ అవసరము, దానికి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేడీస్లలో థిన్గా ఉన్న వాళ్ళకి 90-100 ప్రెషర్స్ ఉండి ఏ విధమైన పెద్ద ప్రాబ్లం లేకుంటే మాత్రం అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా ఫర్దర్గా తగ్గకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రికాషన్స్ పాటించాలి. రక్తపోటుని ఎలా గుర్తించాలి సార్? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? రక్తపోటు అనేది మామూలుగా చాలామంది అనుకుంటారండి, రక్తపోటు వల్ల తలనొప్పి వస్తుంది, కోపాలు వస్తాయి అని నానుడి ఉంటుంది పబ్లిక్లో. అది కరెక్ట్ కాదండి. 90% మందిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా, అది 200/110 ఉన్నా, అది బీపీ కఫ్తో చూస్తే తెలుస్తుంది తప్ప ఆ రోగికి పెద్ద సిమ్టమ్స్ వస్తాయి, తలనొప్పి వస్తుంది, కోపానికి వస్తారనేది కరెక్ట్ కాదండి. వెరీ రేర్లీ కంపేర్ టు నార్మల్ పాపులేషన్ కంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. కానీ
బై అండ్ లార్జ్ అందరు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అందరికీ కోపాలు వస్తాయి, తలనొప్పులు వస్తాయి అనేది తప్పు. సో 90% మంది అసిమ్టమాటిక్ ఉంటారు, అంటే ఏమి సిమ్టమ్ లేకుండానే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది కామన్గా మనం చూస్తాం. కానీ ఎప్పుడు మన సిమ్టమ్స్ వస్తాయి బ్లడ్ ప్రెషర్ వల్ల అంటే, బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ అయినా, హార్ట్ మీద ఎఫెక్ట్ అయినా, లేదంటే బ్రెయిన్లో రక్తనాళ ప్రసారం ఎక్కువై చిట్లిపోయినా, ఇట్లా ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు, ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం, అట్లా వచ్చినప్పుడు దానికి సంబంధించిన సిమ్టమ్స్ వస్తాయి. హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు ఆయాసం వస్తుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ అయినప్పుడు మూత్రం తక్కువైపోయి కిడ్నీ పంపించాల్సిన మలినాలన్నీ శరీరంలో జమరికిపోయినప్పుడు అప్పుడు యూరిమిక్ సిమ్టమ్స్ వస్తాయి. అలానే బ్రెయిన్లో రక్త ప్రసారము తగ్గినా, లేదంటే రక్తం చిట్లిపోయినా అప్పుడు పారాలిసిస్ లాంటివి సంభవిస్తాయి. ఈ కంటిలో ప్రమాదాలు చూసినట్టయితే కంటిలో కూడా లోపల రెటినల్ హ్యూమరేజెస్ బ్లీడింగ్ అయ్యి కంటి చూపు తగ్గుతుంది. ఇట్లా ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయితే దాని ప్రకారంగా సిమ్టమ్స్ వస్తాయి. సో కనుక బై అండ్ లార్జ్గా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిమ్టమ్ లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదనుకుంటారు, అది కూడా తప్పు. బ్లడ్ ప్రెషర్ సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ మీకు ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఉన్నప్పుడు మాత్రము మాత్రము నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా అవసరం. కాకపోతే ఒక బ్యూటీ ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా మట్టుకు రిస్క్ను తగ్గించుకోవచ్చు. ఈ డెవలప్ అయిన సిమ్టమ్స్ అయితే హార్ట్ డ్యామేజ్ జరిగిందో మొత్తం 100% నార్మల్ కాకపోయినా సిగ్నిఫికెంట్ ప్రొపోర్షన్లో మళ్ళీ తగ్గేదానికి అవకాశం ఉంది. కాకపోతే మనము ట్రీట్మెంట్ తీసుకున్నంత కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. చాలామంది బీపీ కంట్రోల్ అయిపోయిందని ట్యాబ్లెట్స్ మానేస్తారు, అది కరెక్ట్ కాదు. మానేస్తే మళ్ళీ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్. అన్నం తినకపోతే ఆకలి అయినట్టేనే బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో వెరీ రేర్లీ ఏదైనా ప్రత్యేక కారణం వల్ల బీపీ పెరిగినప్పుడు మాత్రమే, అట్లాంటి కొందరికి మాత్రమే ట్యాబ్లెట్స్ లేకుండా బీపీ నార్మల్గా ఉంటుందేమో. కానీ బై అండ్ లార్జ్లో 90-95% మందికి బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు అది రెగ్యులర్గా ప్రాబ్లీ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బీపీ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు నేను సాల్ట్ రెస్ట్రిక్షను, ఎక్సర్సైజ్ అవి చేద్దా అంటే, అవన్నీ డైట్తో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉంటాం. ట్యాబ్లెట్స్ వాడుతుంటే కూడా అవన్నీ చేయడం చాలా అవసరం. వాటన్నిటి వల్ల కూడా ఇంకా ట్యాబ్లెట్ కంటే ఎఫెక్ట్ వచ్చిన దానికంటే అవన్నీ చేయడం వల్ల ఇంకా బెటర్గా రెస్పాండ్ ఉండి రోగికి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా అవకాశం ఉంటుంది. సో కనుక డాక్టర్ అడ్వైస్ పాటించి డైట్లో సాల్ట్ తక్కువ తీసుకొని, వెజిటేబుల్స్ సలాడ్స్ ఎక్కువగా తీసుకొని, వాకింగ్ చేసుకొని, యోగా మెడిటేషన్లో కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నిటితో కూడా కంట్రోల్ లేనప్పుడు మాత్రం మనము బ్లడ్ ప్రెషర్కి మంచి మందులు ఉన్నాయి, అది డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు వెంటనే మళ్ళీ మానకూడదు, మానితే మళ్ళీ పెరుగుతుంది. కనుక ప్రాబ్లీ డాక్టర్ అడ్వైస్ చెప్పి డాక్టర్ అడ్వైస్ పాటిస్తూ బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ట్యాబ్లెట్స్ బ్లడ్ ప్రెషర్వే కాకుండా ఈ కొలెస్ట్రాల్ తగ్గి వచ్చే ట్యాబ్లెట్, స్టాటిన్ మాత్రలు అనే మాత్రల వల్ల కూడా ఈ రోగి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండడమే కాకుండా ఈ పారాలిసిస్లు, ఈ హార్ట్ అటాక్లు సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి అని మన అధ్యయనంలో వచ్చింది. సో కనుక బ్లడ్ ప్రెషర్ రోగులందరూ మీ డాక్టర్తోని మీ బ్లడ్ ప్రెషర్ మాత్రలే కాకుండా ఇలాంటి స్పెషల్ ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ మాత్రలు ఉన్నాయా, తీసుకుంటున్నారా లేదా అని మీ డాక్టర్ను అడిగే స్టేజ్లో మీరు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలని నేను ఆశిస్తున్నాను. సో బీపీ ట్యాబ్లెట్స్తో పాటు మీకు ఈ మిగతా రిస్క్ తగ్గించే ట్యాబ్లెట్స్, స్టాటిన్ లాంటి మాత్రలు కూడా వేసుకొని మీరందరూ కూడా మళ్ళీ ఆరోగ్యం నార్మల్గా ఉంచుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే సార్, కొన్ని సిచ్యువేషన్స్లో హై బీపీ అయిపోతుంది పెద్దవాళ్ళకి. బీపీ ఉంది కదా అని మెడిసిన్స్ వాడితే లో బీపీ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం, అంటే ప్రాపర్ అవగాహన లేకుండా వాళ్ళకి ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదా అనే డైనమాలో కొంతమంది ఉంటారు. సో అసలు బీపీ అనేది వచ్చింది అనేది ఏదైనా బ్లడ్ టెస్ట్ ఉంటుందా, పర్మనెంట్గా ఇది ఉంటుంది అనేది తెలుస్తుందా? అంటే బీపీ అనేది వచ్చినప్పుడు మనకు బీపీ ఎఫెక్ట్ క్రానిక్గా జరిగి ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడే క్రానిక్గా బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇమీడియట్గా మొదలైన వితిన్ ఫ్యూ డేస్లోనే చేంజెస్ రాకపోవచ్చు, అన్లెస్ మీరు బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టి చెక్ చేయాల్సిందే. కాబట్టి లాంగ్ స్టాండింగ్గా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి హార్ట్ కంఠం దొడ్డుగా అయిపోయి ఈసీలో మార్పు రావడము, హార్ట్ స్కానింగ్ తీస్తే కంఠం దొడ్డు కావడము, అలానే కంటిలో చేంజెస్ రావడము, మిగతా దాంట్లో చేంజెస్ రావడం ఉంటాయి. కానీ అదంతా గోల్డ్ స్టాండర్డ్ కాదు, అవేం లేకుండా కూడా బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. సో కనుక మనం బీపీ కఫ్ గట్టి చెక్ చేయించుకోవడమే మార్గం. అది మరి కొందరికి భయం వల్ల పెరుగుతుందంటే అదొక స్టేజ్ ఉంటుంది. ఇనీషియల్గా బీపీ మొదలయ్యే ముందు కంటిన్యూస్గా 24 గంటలు ఉండకుండా ఏదైనా ఆందోళన చెందినప్పుడు కానీ, ఇంకా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో కానీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వచ్చినప్పుడు కూడా టెంపరీగా బ్లడ్ ప్రెషర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం.
అలా జనరల్గా జరిగిన వాళ్ళకి ఏంటంటే అలానే వదిలేస్తే 24 గంటలు కూడా బీపీ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుందని మనకు అధ్యయనంలో వచ్చింది. సో ఈ వైట్ కోట్ హైపర్ టెన్షన్ అయినా, ఈ పరిస్థితుల దృష్ట్యా ఎపిసోడిక్గా హైపర్ టెన్షన్ పెరిగినా వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో మళ్ళీ బ్లడ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉన్నట్టు మనకు అధ్యయనంలో తెలిసింది. కనుక రెగ్యులర్గా ఫాలోఅప్లో మళ్ళీ బీపీ చెకప్ చేసుకొని దాన్ని డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే కొందరికి ఏ విధమైన ప్రాబ్లం లేకున్నా ఏదో టెంపరీగా ఏదైనా యాంగ్జైటీలోనైనా ఇంకేదైనా వస్తువులు తిన్నా అప్పుడు టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మళ్ళీ యోగా మెడిటేషన్ వల్ల అట్లాంటి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది విధంగా ఏ రోగికి ఏ బ్లడ్ ప్రెషర్ లెవెల్ బట్టి ఏ ట్రీట్మెంట్ తీయాలనేది కన్సర్న్ స్పెషలిస్ట్ డిసైడ్ చేస్తారండి. ఈ టీవీ ఇంటర్వ్యూ చూసో లేదంటే మీరంతా మీరు గూగుల్ చేసో టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు. ఎప్పుడు స్టార్ట్ చేయాలా, ఎప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలా, ఎలా ఇవ్వాలనే దానికి మనం గైడ్లైన్స్ ఉన్నాయి డెఫినెట్గా. ఈ డాక్టర్లు, మేము కార్డియాలజిస్టులు అందరము, ఫిజిషియన్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఆ గైడ్లైన్స్ నియమావళిని పాటిస్తూ ట్రీట్మెంట్ చేస్తాం. సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏదో ఆషమాషి జబ్బు అనుకొని ఆర్ఎంపీ దగ్గరకో అక్కడికో వెళ్ళి ఇష్టం వచ్చిన టాబ్లెట్స్ వేసుకోవద్దండి. కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన టాబ్లెట్స్ జరిగే వాడాలి. మరి ఏ విధమైన టాబ్లెట్స్ వేసుకుంటే నష్టమా అంటే బై అండ్ లార్జ్గా మోస్ట్ ఆఫ్ ద బీపీ టాబ్లెట్స్ సేఫ్గానే ఉంటాయి కనుక ఆర్ఏపీ ఇచ్చినా ఇంకెవరు ఇచ్చినా పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కాకపోతే మీకు రావాల్సినంత బెనిఫిట్ రానప్పుడు కూడా అది కూడా శరీరానికి నష్టం జరిగినట్టే. మీరు ఏ మోతాదులో బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ ఇవ్వాలో తెలియనప్పుడు తనకు తోచింది ఏదో ఇచ్చినప్పుడు బీపీ మొత్తం నార్మల్ కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా రిస్క్ మొత్తం నార్మల్ కాకుండా రిస్క్ ఉంటుంది. కనుక కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ రోగికి ఏ టాబ్లెట్, ఏ రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి కూడా. ఏసీ ఇన్హిబిటర్స్ అని, బీటా బ్లాకర్స్ అని, ఇంకా తర్వాత సెంట్రల్లీ యాక్టింగ్ బ్లాకర్స్ అని, వాసోడైలేటర్స్ అని, ఈ రకరకాల మందులలో ఏ రోగికి ఏ టాబ్లెట్ సూట్ అవుతుంది అనేది మనం ఎక్స్పర్ట్ డాక్టర్స్ డిసైడ్ చేస్తాం. సూట్ అయినప్పుడు మళ్ళీ దానివల్ల ఏమైనా వెరీ రేర్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, కానీ అది ఎట్లా టాలరేట్ చేస్తున్నారని బట్టి దానికి ఏ మోతాదులో ఎన్నాళ్ళు ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో కనుక ప్రేక్షకులు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరంతలో మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకూడదండి. గూగుల్ చేసో ఇంకో లేకంటే మా రిలేటివ్స్లో ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారని తనే వేసుకుంటారు. అది కరెక్ట్ ట్రెండ్ కాదు. ఇది మన కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర చూసుకొని వారిని అడ్వైస్ ప్రకారంగా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఆ రక్తపోటుతో బాధపడే వాళ్ళకి జీవన శైలి ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే బెటర్? ఇది చాలా మంచి ప్రశ్న. అందరూ అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు మొత్తం నిరుత్సాహపడిపోయి లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. మనకి చాలా మంచి మాత్రలు ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటే మనం మళ్ళీ నార్మల్గా లైఫ్ స్టైల్ వెలుగుచ్చుకోవచ్చు. కాకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్తో పాటు మనం కొంచెం డైట్లో నియమాలు పాటించాలి. ప్రిడామినెంట్లీ మనము సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయాలంటే ఉప్పును తక్కువ తీసుకోవాలి. రోజు 5 గ్రామ్స్ కంటే తక్కువ, అంటే ఏదైతే కర్రీస్లో ఉంటుందో అది సరిపోతుంది. మీద నుంచి యాడెడ్ సాల్ట్ వేసుకోవడం మంచిది కాదు. అలానే మన చీజ్, పిజ్జా, బర్గర్స్, చిప్స్ ఇట్లాంటి అన్నింటిలో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి పార్టీల్లో అప్పుడు తీసుకుంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా డైలీ తీసుకుంటే మళ్ళీ దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫుడ్స్ ఇంకా మిగతా ఫుడ్స్లో అంటే వెజిటేరియన్ డైట్స్ జనరల్గా బ్లడ్ ప్రెషర్ మంచిది. అధిక ఫ్యాట్ ఉన్న డైట్ కానీ అధిక స్వీట్ ఉన్న డైట్లు కానీ అంత మంచివి కావు. కాకపోతే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది కనుక బ్లడ్ ప్రెషర్ రోగులకు అన్నిటి కూడా దానికి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఫ్రూట్స్ ఎక్కువగా తినేసి మళ్ళీ క్యాలరీస్ పెంచుకుంటే మళ్ళీ బరువు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది కనుక మోతాదులో నియమాలు పాటిస్తూ తీసుకోవచ్చు. మెయిన్గా మనము డైట్లో అనుకుంటే సాల్ట్ రెస్ట్రిక్షనే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కు ప్రధాన ఆయుధం. ఇలా మళ్ళీ డైట్లో నియమాలు పాటించుకొని మీ బరువు పెరగకుండా చూసుకున్నప్పుడు కూడా కొంచెం బరువును తగ్గించుకుంటే కూడా బ్లడ్ ప్రెషర్ అప్రాపర్టీగా తగ్గుతుంది. సో ఇది డైట్, దాని తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ వల్ల కూడా కొంతమేర ఒక 5 mm వరకు బ్లడ్ ప్రెషర్ తగ్గొచ్చు అని మనకు అధ్యయనంలో తెలిసింది. దీంతో పాటు మనం డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా టాబ్లెట్స్ అన్ని వేసుకుంటే ఇంకా అప్రాపరేట్గా బ్లడ్ ప్రెషర్ మళ్ళీ ఎంతైతే తగ్గాలో 130/80 లోపల ఎంతైతే తగ్గించుకోవాలో అంత లోపలికి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో ఒక మంచి విషయం ఏంటంటే మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మంచి మందులు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. అన్నీ రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ నార్మల్గా ఉండగలుగుతారు. కానీ నార్మల్ అయిపోయినాము, బీపీ నార్మల్ అయిపోయిందని మీరు టాబ్లెట్స్ మానేసినట్టయితే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ చాలామంది అనుకుంటారు బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ మొదలుపెట్టినాం కదా, నేను ఇష్టం వచ్చిన తాగేసేయచ్చు, తినేయచ్చు, సాల్ట్ తినచ్చు అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఈ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్తో పాటు మీరు డైట్లో చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని యోగా మెడిటేషన్ చేసుకుంటే ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి, మీరు అందరూ హెల్తీగా ఉంటారు.
సో ఈ నియమాలన్నీ పాటిస్తూ టాబ్లెట్స్ అని డాక్టర్ ప్రకారం అడ్వైస్ ప్రకారం వేసుకుంటూ మీరు అందరూ కూడా హెల్తీగా ఉండడానికి ఈ మెడిసిన్ అవకాశం ఇచ్చింది. బ్లడ్ ప్రెషర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది ఫిజిషియన్స్కే తెలియదు, చాలామంది కార్డియాలజిస్టే ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ బ్లడ్ ప్రెషరు చాలా 3 టాబ్లెట్లు వాడినా ఇంకా డాక్టర్ ఇంకో టాబ్లెట్ యాడ్ చేసినా తగ్గనప్పుడు దాన్ని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం. ఈ బ్లడ్ ప్రెషర్కి ఏదైనా ప్రత్యేకంగా కారణం ఉంటే అలా ఉండొచ్చు, ఆ కారణాన్ని తొలగిస్తే అప్పుడు రెసిస్టెన్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ మందులు వాడినప్పటికీ కంట్రోల్ కాని వాళ్ళకి, ఈ కొందరికి బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి, లేదంటే ఇంకేదైనా బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ వల్ల ఆల్రెడీ కాంప్లికేషన్స్ వచ్చి హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మందులు ఉన్నప్పటికీ మనం టోటల్గా బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ లేనిప్పటికీ మనం ఏం చేద్దామని ఆలోచిస్తున్న తరుణంలో ఈ మధ్య రీనల్ డినర్వేషన్ థెరపీ అనేది ఇట్లాంటి రోగులకు అందరికీ ఒక వరప్రదానిగా వచ్చింది. ఈ ప్రొసీజరు కాలు రక్తనాళాలు కూడా వెళ్ళి కిడ్నీ రక్తనాళాల్లో అయితే నర్వ్స్ అమర్చి ఉంటాయో దాన్ని మాడిఫై చేయడం ద్వారా బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ను సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చని మనకు అధ్యయనంలో వచ్చింది. కాకపోతే అందరూ కూడా మొత్తం నార్మల్ అయిపోతుంది అనుకోవద్దు, సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. కొంత తగ్గే రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో రోగి వేరీ అవుతుంటుంది. కానీ ఈ ప్రొసీజర్ టోటలీ సేఫ్. ఇది ఈ మధ్యన వచ్చింది కనుక అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు. ఫార్చునేట్లీ అపోలో హాస్పిటల్ లాంటి ప్లేస్లలో మేము ఇంతకుముందే అధ్యయనంలో భాగంగా ఉన్నాం కనుక మేము రోగికి థెరపీ ఆఫర్ చేయగలుగుతాం. ఈ ప్రేక్షకులందరిలో వీడియో చూసిన వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ ఇంకెవరికి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళందరికీ మాతో పాటు చెక్ చేయించుకొని అవసరం ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్గా ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కొత్తగా వచ్చింది కనుక ఈ ప్రొసీజర్కి కొంచెం ఇనీషియల్గా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే బెనిఫిట్స్ ఏదైతే ఆఫర్ చేస్తుందో దాన్ని బట్టి చూస్తే చాలా కాస్ట్ తక్కువనే చెప్పుకోవాలి. కానీ మనము రోగి పరిస్థితిని బట్టి కొంచెం విధంగా హెల్ప్ చేయడానికి కూడా మనం ప్రయత్నిస్తాము. కాకపోతే ఈ కిడ్నీలు ఖరాబ్ కావడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడం చూస్తే, హార్ట్ అటాక్ల వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడం చూస్తే, హార్ట్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ తీసుకోవడం చూస్తే ఎంతైతే ఖర్చు అవుతుందో దాని అన్నిటితో చూసినప్పుడు ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా మనకు అధ్యయనంలో వచ్చింది. సో కనుక ఇలాంటి వాళ్ళందరూ ఏమాత్రం భయం పెట్టుకోకుండా ప్రొసీజర్ టోటలీ సేఫ్, సేఫ్టీ పరంగా ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు అది అవసరమా లేదా అనేది మా అలాంటి హాస్పిటల్లో స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి మీరు నిర్ధారించుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.